సంతోషమే సార్. మైండ్ అనేది మనకు సార్ చెప్పినట్లు కూడా మనకి ఏ ఆలోచన అనేది రావు, ఏ పాజిటివ్ థింగ్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఏదైనా డైలీ మనం కూడా ఒక 10 నిమిషాలు కానీ 5 నిమిషాలు కానీ దేవుని స్మరిస్తుంటే చాలా మంచిగా ఉంటుంది. అదేవిధంగా ఏ కార్యక్రమం మనం ముందు చేసినా భగవాన్ ఈవెన్ ఇంట్లో ఆడవాళ్ళని కూడా మనం పొయ్యి ముట్టించినప్పుడు, పొయ్యి వెలిగించినప్పుడు భగవాన్ నామం చేసి వెలిగిస్తే వాళ్ళకు కూడా మంచిగా ఉంటుంది. మా అమ్మగారు చెప్పేది. అదేవిధంగా మా మిస్సెస్ వాళ్ళు కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరు ఫాలో అయ్యేవాళ్ళు. చాలా సంతోషమైందా? చాలా సంతోషం. మా అమ్మ వాళ్ళకు కూడా ఇప్పుడు లైవ్ చూపించాను. కాశీలో ఉంటారు మా అమ్మ నాయన వాళ్ళు. వాళ్ళు ఒక 2014లో 9 months 9 days అక్కడ ఉండి వచ్చారన్నమాట. వాళ్ళు అప్పుడు ఒక టీమ్ ఫామ్ అయింది. ఆ టీంలో వాళ్ళు ఒక నిర్ణయం చేసుకున్నాము, మేము ఇక్కడనే ఉండాలి, ఇక్కడనే ఒక ట్రస్ట్ కట్టి ఒక రూమ్లో ఉండి మా వాళ్ళు ఎండ్ లైఫ్ మేము అక్కడనే ఉండాలి అనుకున్నారు. అదేవిధంగా మా అమ్మ నాయన వాళ్ళు ఇప్పటికీ అక్కడనే ఉన్నారు. వాళ్ళు బుద్ధి పుట్టినప్పుడు వస్తారు, వెళ్తారు. నేను అభ్యంతరం చెప్పాం, పిల్లలే చెప్తారు, వాళ్ళే బుక్ చేస్తారు, టికెట్ వాళ్ళే ఇచ్చారు. అక్కడ ఎండాకాలంలో మన లాస్ట్ వచ్చారు ఒక 4 months మళ్ళీ పైన. మాది ఒకటి రూమ్ 25 members కాబట్టి ఒక ట్రస్ట్ ఫామ్ అయింది. దానిలో 42 rooms అన్నమాట. దానిలో మనకు అకామిడేషన్ అంటే మాకైతే ఫ్రీ ఉంటుంది, ఎన్ని రోజులు ఏముంటుంది. ఎవరైనా వచ్చే వాళ్ళకు ఒక రూమ్లో 2 members ఉండొచ్చు. ఏసీ ఉంటుంది, మంచి క్లాస్ ఫెసిలిటీ ఉంటుంది, భోజనం ఉంటుంది, మధ్యాహ్నం మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం నుంచి నైట్ టిఫిన్ ఉంటుంది. ఎవరైనా కాశీ వెళ్ళాలంటే 15 రోజుల ముందు మాకు చెప్పండి, నేను మా నాన్నగారికి ఫోన్ చేస్తాను, అరేంజ్ చేయాలి.